ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యముని కిత్తును. ప్రైజ్ ద లార్డ్. దేవుని పట్ల భక్తి, విధేయత, పవిత్రత కలిగి ఉన్నవారికి కలిగే ఫలితం గురించి దేవుడు మాట్లాడుతూ ఈ మాటలు చెబుతున్నారు. దేవుని సన్నిధిలో నిల్చుండే భాగ్యం మనం పొందుకోవాలంటే, ఆ పరలోక భాగ్యాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని మార్గంలో నడుచుకోవాలని మనం చదువుతున్నాం. దేవుని మార్గంలో నడుచుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని గైకొనాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటముగా ప్రమాణాలు చేయకుండా, నిర్దోషమైన చేతులను కలిగి శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధిలో నిలుచునే భాగ్యాన్ని మనకిస్తారు. మరి దేవుని మార్గంలో నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని గైకొనాలి. విని వదిలేయటం కాదు, కానీ వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉండాలి. వ్యర్థమైనది అంటే దేవుని చిత్తం కానిది, దేవుని వాక్యం కాని దాని మీద మనసు పెట్టకూడదు. కపటంగా ప్రమాణం చేయకూడదు. అంటే ఇస్తానని ఇవ్వకపోవడం, చేస్తానని చేయకపోవడం, అటువంటి కపటమైన ప్రమాణాలు మనం చేయకూడదు. నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతకు మించింది ఏది మన నోట రాకూడదు. అవునని కాదని కానీ, కాదని అవునని కానీ అబద్ధం ఆడితే అబద్ధమునకు జనకుడు సాతాను. కాబట్టి ఆ సాతాను యొక్క పిల్లలంగా మారిపోతాం. కాబట్టి మనం కపటంగా ప్రమాణం చేయకూడదు. మన దేవుడు సత్యవంతుడు. ఆయన సత్యమును ప్రేమించేవాడు గనుక మన నోట సత్యమే పలకాలి. ఇంకా నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఇంకా చూస్తే శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి. అపవిత్రమైన హృదయం కలిగి ఉండకూడదు. దేవుని మార్గంలో నడుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి బ్రతుకున్నప్పుడు కపటము, అపవిత్రత అనేది మనలో ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాపముల నిమిత్తం తన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఆయన యందు విశ్వాసముంచి మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకుంటే ఆయన ప్రతి వాని పాపమును క్షమించి తన రక్తంతో కడిగి శుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ఆయన సన్నిధిని అంటే పరలోక రాజ్యంలో నిలుచునే భాగ్యం ఇస్తారు. కాబట్టి అలాగున మనము దేవుని యందు విశ్వాసముంచి మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి పవిత్రులుగా మార్చబడదాం. నిత్య రాజ్య వారసులుగా మారిపోదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజంతా కాపాడండి. మా ప్రియులు అందరినీ కాపాడండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి, చదువుకుంటున్న వారికి, ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ పనుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ప్రతి వారి అవసరత నీ మహిమలో తీర్చండి. రోగులు, బలహీనలు ముట్టి బాగు చేయండి. మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.